ఆయన మంచితనాన్ని బట్టి ఒకరోజు నువ్వు గంతులేసే రోజు త్వరలో రాబోతుంది. అది ఈరోజు రేపు అని నేను చెప్పలేనేమో, కానీ ఆయన హృదయాలని సంతోషంతో నింపి గంతులు వేయిస్తాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు అవమానంతో కృంగుదలతో ఒక్కరిగా ఉన్నావేమో, కానీ నీ పక్షాన దేవుడు నిలబడితే నిన్ను అవమానించిన వారు సిగ్గుతో తలదించుకుంటారు. అంటే దేవుడు వాళ్ళకి ఏదో హాని చేస్తాడని కాదు, ఆయన నిన్ను ఒకరోజు హెచ్చించబోతున్నాడు. ఆ హెచ్చింపుని బట్టి వాళ్ళు నిన్ను ఎంతగా అవమానించారో ఆ మాటలన్నిటికీ దేవుడు క్రియ రూపంలో ప్రతీకారము తీర్చుకుంటాడు. దేవుడు నిన్ను హెచ్చించే విధానాన్ని బట్టి వారు అహంతో అవమానంగా నీతో మాట్లాడిన ఏ మాటని దేవుడు లెక్క చేయలేదని, ఆ మాటలన్నిటికీ వ్యతిరేకంగా దేవుడు పనిచేస్తాడని, సమస్తాన్ని దేవుడు చూసి దానికి న్యాయం తీరుస్తాడని తెలిసేలాగా దేవుడు ఒకరోజు చేస్తాడు. కావాల్సిందల్లా విశ్వాసమే.